నల్గొండ డిస్ట్రిక్ట్ అయితే 5 minutes 4:30కి లేచాను, ఆలోచించాను వెళ్ళాలా వద్దా అని ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ అది ఆలోచించడం వలన మంచి జరిగింది. ఏమనుకున్నానంటే రాకుంటే ఉండి ఒక డే మొత్తం వేస్ట్ చేయడం కంటే వెళ్ళి నేనే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అని ఎవ్రీ వీక్ నేను హ్యాపీగా ఫీల్ అవుతాననే వస్తాను, ఏది మిస్ అవ్వను. సో రావడం మంచిగా అయింది. 100% అసలు ఇక్కడ ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు పిల్లలు. మళ్ళీ ఇంకొకటి పిల్లలు పాపం వాళ్ళు ఏమంటారు, వాళ్ళు తక్కువ మనం ఎక్కువ అని కాదు కానీ వాళ్ళే స్పెషల్ నిజం చెప్పాలంటే. అలాంటి పిల్లల్ని కలవడం ఈరోజు మన అదృష్టం అనుకుంటున్నాను నేను. సో వాళ్ళు మనల్ని ఒక్క 1 hour ఉన్నా కూడా అందరినీ గుర్తుపెట్టుకొని మరీ దగ్గరకు వచ్చి మన దగ్గర వాళ్ళే ఇంకా ఎక్కువ ప్రేమ చూపించారు మనకంటే కూడా. సో మనతో వచ్చి ఆడడం పాడడం అంతా సో చాలా బాగా జరిగింది. నేను మిస్ కాలేదని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ వస్తూనే ఉంటాను. ఇక్కడ నేను అందరికీ ఇంకా చాలా దగ్గర అనిపిస్తుంది. 4 పిల్లలు అయితే ఉన్నారు. సో వాళ్ళని అయితే మర్చిపోను. ఒక పాప వెళ్తూ మరీ కిస్ చేసింది నాకైతే, కానీ నేను మర్చిపోలేను. ఇక ఈరోజు ఇక నేను అక్కడ ఉన్నాను అన్నట్టు. సో చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకేనా, నేనైతే ఫుల్ హ్యాపీ. హాయ్ ఎవ్రీవన్, నా పేరు అర్చన. నేను కూడా అంతే. బిందు రేపు పొద్దున్న 8:30 అంటే 8:30కి ఉండాల్సిందే. నేనేమో లేట్ చేస్తూ ఉంటా, మళ్ళీ ఎక్కడ తిడుతుందా అని చెప్పి అది లేట్ చేస్తుంది. ఎక్కడ లేవనేమో అని చెప్పి అసలు నాకు నిద్రే పట్ల 3 o'clock పడుకున్నాను. మళ్ళీ వెళ్ళాలా వద్దా అనుకుంటే ఫోన్ లేట్గా రాంది, ఇంకా మళ్ళీ వెళ్ళగలేము అనుకున్నా. అదే వేరే ఒక మూవీ ప్లాన్స్ ఇలాంటి అయితే చచ్చినట్లు వేసి వెళ్ళిపోతాం కదా, దానికే వెళ్తాము, దీనికి ఎందుకు రావద్దు అన్నట్టు నేను ఈరోజు వచ్చాను. కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట.